హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం రెగ్యులర్గా ఏన్షియంట్ నుంచి ఒక్కొక్క టాపిక్గా ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ఏన్షియంట్ అనే కాదు, మనం చూసేది ఏంటంటే 1995 నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాము. ముఖ్యంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెన్స్ ప్రతిసారి చెప్పాను. మనం చాలా విషయాలు కరెంట్ అఫైర్స్ అక్కడ ఇక్కడ అన్నీ చదువుతాము. కానీ టు ద ఎగ్జామ్ లెర్నింగ్ అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం. అంటే ప్రీవియస్ ఇయర్ చదవడం వల్ల, అది కాకుండా డీటెయిల్డ్ స్టడీ చేయడం వల్ల ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి 5% రిపీట్ చేస్తున్నారు కాబట్టి అలా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, సో ఎంత మాత్రం ప్రిపేర్ అవ్వాలి, ఎంత కష్టపడాలి అనేది ఒక్కొక్క క్వశ్చన్ చూస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆన్సర్ షీట్లో ఎలా అప్రోచ్ అవ్వాలనేది కూడా తెలుస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఎల్టీఎక్స్ క్లాసెస్. మీకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో డీటెయిల్గా ఇన్కమ్ అంటే చూడండి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అంటే లో ఇన్కమ్ స్టూడెంట్ నుంచి ఎవరైనా కానీ అఫోర్డబుల్ అయ్యే ప్రైసెస్లో మీకు అన్ని క్లాసెస్ అనేది క్లియర్ డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మన విశాఖపట్నం ఎంవిపి కాలనీలో ఉంటుంది. ఇంకా శ్రీకాకుళంలో కూడా మన ఆఫ్లైన్ క్లాసెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో మీకు 2 బ్యాచెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి విశాఖపట్నంలో. సో మార్నింగ్ మీకు 9 to 1 బ్యాచ్ రన్ అవుతుంది, ఈవినింగ్ 6 to 8 బ్యాచ్ రన్ అవుతుంది. ఎలా చెప్తున్నారు క్లాసెస్, ఒకసారి వెళ్ళి చూస్తామా అనిపించిందంటే రండి, చూడండి, క్లాసెస్ వినండి. యూ క్యాన్ డిసైడ్ బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్. సో అందుకు వీలుగా మీకు 3 డెమో క్లాసెస్ అనేది మనం ఫ్రీగా అందిస్తున్నాం. ఓకే, ఒక్కసారిగా 70,000 కట్టలేను అనే స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫీజ్ డీటెయిల్స్ అనేది 7th January వరకు ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత అనేది మార్పులు చెందుతాయి. సో త్వరపడండి. ఇంకోటి ఎలా కనుక్కునేది, ఫోన్ చేసి డీటెయిల్స్ ఎలా కనుక్కునేది అంటే కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసాం. సో యూ క్యాన్ కాంటాక్ట్ అండ్ గెట్ ద డీటెయిల్స్. అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎల్టీఎక్స్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్స్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. డెమో క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో యూ క్యాన్ లిజన్ టు ద క్లాసెస్. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ స్టాఫ్ అందరూ కూడా వెల్ వర్స్డ్ స్టాఫ్ ఉన్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ టీచింగ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. యూ క్యాన్ కంపేర్, క్యాల్కులేట్, రికార్డర్ సెషన్, లైవ్ సెషన్స్, ఆఫ్లైన్ సెషన్స్ అన్నీ కూడా ఒక చోట అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అన్నీ కూడా యాక్సెస్, ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. సో ఇట్స్ ఎ మేజర్ గెట్టింగ్ బెనిఫిట్. అంటే ఒకవేళ ఏదన్నా పొరపాట్ల వల్ల ఏదో ఒకళ్ళు కొన్ని ఇష్యూస్లో 1-2 క్లాసెస్ మిస్ అయినా కానీ అవి మీకు రికార్డెడ్ సెషన్స్ ద్వారానో ఏదో ఒక మూలంగానో మీకు అందుబాటులో అయ్యేలా ఉంటుంది. లేదంటే 1 ఇయర్ తర్వాత ఎలా అనుకుంటారు, 1 ఇయర్తో ప్రిపరేషన్ అయిపోతుందా అంటే మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే యూపీఎస్సి ఇన్ఫినిటీ. అంటే ఒక్కసారి మన ఎల్టీఎక్స్ క్లాసెస్తో మీరు కోపప్ అయిపోయారంటే, టైఅప్ అయిపోయారంటే నెక్స్ట్ ఒక్కసారి ఫీజు కట్టేశారు, మీకు జాబ్ వచ్చేంతవరకు మీ ప్రిపరేషన్లో డైలీ క్లాసెస్ చూసుకోవచ్చు, ఫెసిలిటీస్ పొందొచ్చు, అన్నీ కూడా మీకు బెనిఫిషియల్గా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మీకు ఇంకా కూడా మీరు ఎడిటోరియల్ అనాలిసిస్, హిందూ అనాలిసిస్, మన సురేష్ సార్ వాళ్ళంతా చేసి చూడండి, ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అర్థమవుతుంది. సో తర్వాత మనము ఇంకా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం క్వశ్చన్స్లోకి పోతాము. క్వశ్చన్స్లోకి వెళ్ళడానికి ముందు ఎప్పట్లాగే ఒక మంచి మోటివేషనల్ కోట్తో మనం స్టార్ట్ చేస్తాం. ఏంటది? యూ హ్యావ్ టు గెట్ అప్ ఎవ్రీ మార్నింగ్ అండ్ టెల్ యువర్ సెల్ఫ్ ఐ క్యాన్ డూ దిస్. ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న, మనం లైఫ్లో ఏదన్నా సాధించాలి అనుకుంటే ఎవరో ఒకరు మనకు చెప్పడం కాదు, అది మన బ్లడ్లో బాయిల్ అవ్వాలి, మన థాట్ ప్రాసెస్లో సర్క్యులేట్ అవ్వాలి, మన యాక్షన్స్లో చూపించాలి. తర్వాత సక్సెస్ రూపంలో చిరునవ్వుల మీ పెదవుల నుంచి బయటికి రావాలి. దట్స్ వాట్ యూ క్యాన్ డూ. ఇట్స్ ఎ మ్యాజిక్. మీ లైఫ్ అనేది ఒక మ్యాజిక్, ఒక ఆపర్చునిటీ, ఒక గోల్డెన్ థింగ్. సో ఎవ్రీడే, ప్రతిరోజు వేకప్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్తో లేయండి. మీతో మీరు చెప్పుకోండి, ఐ క్యాన్ డూ దిస్, ఐ విల్ డూ దిస్, దెన్ వర్క్ అప్ ఆన్ ఇట్. తర్వాత మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. అది ఎటువంటి సక్సెస్ అయినా సరే అలా 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 గడిపేస్తారండి. ఈజీగా దాటుకుంటూ వెళ్ళిపోతారు. మీ సక్సెస్ని ఇంకా ముందుకు మీరు తీసుకుంటూ దాన్ని దాటుకుంటూ ఇంకా ఇంకా సక్సెస్ అనేది మీరు చూడగలరు. ఓకే స్టూడెంట్స్, ఇది మీ ఎస్పి రాజన్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేస్తూ డీటెయిల్డ్ స్టడీ అనేది కొనసాగిస్తున్నాం. ఈరోజు చదివే 5 క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్, ఇండిపెండెన్స్ స్ట్రగుల్ వాటి గురించి రిలేటెడ్గా ఉంటాయి. సో అప్పుడు మనకి ఏంటంటే, మీరు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చదవబోతున్నారు అంటే ఈ క్వశ్చన్స్ చూస్తే వామ్మో ఇంత డీటెయిల్ చదవాలా అనే ఐడియాలజీ కూడా వస్తుంది. కాకపోతే 1995 నుంచి అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఎంత డీటెయిల్గా ఇస్తున్నాను బట్టి మన సిలబస్ వచ్చేసి ఎంత మాత్రం చదవాలనే ఐడియాలజీ కూడా వస్తుంది.
ఇంకా అంటే ఈ 1995 సెషన్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ 2020 నుంచి కూడా తీస్తుంటాను. సో రీసెంట్, పాస్ట్ 2 కలిపి చూస్తుండడం వల్ల ఒక స్టాండర్డ్ ఐడియాలజీ వస్తుంది. అలాగే రిపీటెడ్ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి కూడా మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. అలాగే ఇంకోటి, క్వెషన్స్ని ఎలా మనం ఎలిమినేషన్ పద్ధతిలో ఆన్సర్ చేస్తాం, ఎలా గెస్ చేస్తాం, ఒకవేళ మన సిలబస్లో బుక్స్లో నుంచి డైరెక్ట్ క్వెషన్స్ వచ్చాయా లేదనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ద రాడికల్ వింగ్, ఇక్కడ క్వశ్చన్ చూస్తున్నాం. ద రాడికల్ వింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ with Jawaharlal Nehru as one of its main leaders founded the Independence of India League in opposition to, ఒకటి, నాకు ఏమీ తెలీదు, ఆమె జీరో నాలెడ్జ్ పర్సన్. కాంగ్రెస్ పార్టీలో ఒక రాడికల్ వింగ్ ఉంది. ఏంటది రాడికల్ వింగ్ అంటే? ఒక కాంగ్రెస్ పార్టీలోనే కొన్ని మనస్పర్ధాలు, అంటే ఒక ఒపీనియన్కి అగెయిన్స్ట్ ఒపీనియన్లో ఉన్నప్పుడు రాడికల్ థాట్ అంటారు. అంటే ఒక థాట్ ప్రాసెస్లో ఒకలా థింక్ చేసేటప్పుడు దానికి ఆపోజిట్గా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా చెప్పేదాన్ని మనం రాడికల్ థింకింగ్ అంటాము. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే, కానీ వాళ్ళలో కొన్ని భేదాలు ఉన్నాయి, ఆ ఆలోచనల వల్ల ఉన్నాయి. సో జవహర్లాల్ నెహ్రూని మెయిన్ లీడర్గా తీసుకుంటూ ఒక ఫామ్ అయింది. దాన్ని ఏమంటే ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్. ఇక్కడ మీకు పేరు అర్థమైతేనే ఈజీగా అర్థమైపోతుంది, కన్ఫ్యూజన్ పర్సిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. ఫైనాన్స్ కమిషన్ అనేది ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వచ్చిన కమిషన్, మరియు ఎకనామిక్ దాని గురించి. అలాగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా ఫ్రీడమ్ తర్వాత ఒక కౌన్సిల్ లాగా ఫామ్ చేశారు. ఇవన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారు పిఎంగా ఉన్నప్పుడు కొనసాగినవే. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్స్ కూడా జవహర్లాల్ నెహ్రూ కాంట్రిబ్యూషన్ అనేది చాలా మ్యాక్సిమం. సో నాకు జీరో నాలెడ్జ్ ఉన్నా కానీ మనము ఆన్సర్ అనేది వెళ్ళిపోవచ్చు సి, నెహ్రూ రిపోర్ట్. కానీ మనం చేసే తప్పు ఏంటంటే నెహ్రూ రిపోర్ట్కి నెహ్రూ ఎందుకు అబ్బా ఎదురు వెళ్తారనే థాట్లో మనకు వస్తుంది. కాకపోతే మనము మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్ డీటెయిల్గా చదువుంటే అక్కడ మీకు క్లారిటీ అవుతుంది. ఇక్కడ ఈ టాపిక్ నేర్చుకునే ముందు చాలా కన్ఫ్యూజన్, ఎలా సార్ ఈ ఆన్సర్ వచ్చిందని ఉంటుంది. సో అందుకే ఈ క్వశ్చన్ అనేది చాలా డీటెయిల్గా పోతాం, ఎందుకంటే ఈ క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్లో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మన ఆన్సర్ ఏంటి? సి, నెహ్రూ రిపోర్ట్. నెహ్రూ రిపోర్ట్ రాసింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్నగారు మోతీలాల్ నెహ్రూ. నెహ్రూ రిపోర్ట్ రెడీ చేస్తారు ఎప్పుడు? మన 1928కి. సో ఇక్కడి నుంచి దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ చాలా కాన్సెప్ట్ చదవాలి మనము. నెహ్రూ రిపోర్ట్ చదవాలి, అలాగే ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ చదవాలి. ఇది ఒకటి, కాంగ్రెస్లో వ్యతిరేకతలో వచ్చిన ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లీగ్ అనేది ఒక థాట్ ప్రాసెస్. ఇది 1920s నుంచి 1940s వరకు ఎగ్జిస్ట్ అయింది ఒకటి. కాకపోతే ఇంకా డీటెయిల్గా చదివేటప్పుడు ఏంటంటే దీని గురించి ఒక సపరేట్ స్టోరీ ఉంది. వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సెస్ లైక్ రాజ్ బిహారీ బోస్, మోహన్ సింగ్ మరియు సుభాష్ చంద్రబోస్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లతో ఎలా అది ఇంపార్టెన్స్ అయింది చూడాలి. ఇవన్నీ మనము ఒక బుక్స్లో చూసినప్పుడు కోరిలేట్ చేసి చూడము, ఫ్లోలో చూస్తాము. ఫ్లోలో చూసినప్పుడు ఏంటంటే ఏంది మన టేబుల్స్ ఏదైనట్టే 2 2 4 2 3 6 ఏదేదో చెప్పుకుంటూ పోయినట్టు అలా పోతుందే, కానీ మనకి ఒక అనాలిసిస్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ రాయడానికి యూస్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాము ఏంటి అనేది. ఓకే చూడండి, జవహర్లాల్ నెహ్రూ అండ్ సుభాష్ చంద్రబోస్ యాజ్ సెక్రటరీస్, ఎస్ శ్రీనివాస్ అయ్యంగార్ యాజ్ ప్రెసిడెంట్ ఫౌండెడ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లీగ్ అపోజింగ్ ద నెహ్రూ రిపోర్ట్. సో నెహ్రూ రిపోర్ట్లో ఏమిచ్చారు, అలాగే నెహ్రూ రిపోర్ట్కి వ్యతిరేకంగా వీళ్ళు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందనేదే ఇప్పుడు చూస్తాం. ఓకే స్టూడెంట్స్, సో దీనికి కొన్ని బ్యాక్గ్రౌండ్ స్టోరీలు చూడాలి మనం. ఇదేంటి, ఇక్కడ ఫస్ట్ నెహ్రూ రిపోర్ట్ తీసుకుంటాను, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ అన్నీ చూసి వీటి యొక్క డీటెయిల్ అనాలిసిస్ అనేది చూస్తాం. యాక్చువల్గా మనము ఆఫ్లైన్ క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇవన్నీ కూడా డీటెయిలింగ్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను, బట్ నో ఇష్యూస్. ఇక్కడ మనకి నేర్చుకోవాలి కాబట్టి క్వశ్చన్ వచ్చింది కాబట్టి చూస్తాం. ఇండియన్ ఇండిపెండెన్స్, ఇండియా ఫర్ ఇండిపెండెన్స్ లీగ్. చూడండి, ఇండియా ఫర్ ఇండిపెండెన్స్ లీగ్ అంటారు, ఇది కాంగ్రెస్లో ఉన్న ఒక సెక్షను. ఇంకోటి కూడా అంటారు జనరల్గా మనం వినే పదం అంటే ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ఫౌండెడ్ బై రాజ్ బిహారీ బోస్ అని కూడా అంటారు. ఓకేనా, ఎవరు ఫౌండ్ చేశారంటారు? రాజ్ బిహారీ బోస్. ఇతను ఎవరు? వన్ ఫార్మ్ ఆఫ్ రెవల్యూషనరీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో రెవల్యూషనరీ మూమెంట్స్ కొనసాగించిన వ్యక్తి. అనుశీలన సమితి వాటిలో కూడా ఇన్వాల్వ్మెంట్, గద్దర్ పార్టీ ఫార్మేషన్ కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్. సో పర్సన్ గురించి చదివేటప్పుడు అవన్నీ డీటెయిల్స్ చదువుతాము, బట్ ఇక్కడ మనకి ఓవరాల్ వ్యూ కాబట్టి వీటి గురించి చూద్దాం. నెహ్రూ రిపోర్ట్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 1919లో
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఫామ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో ఫామ్ చేసినప్పుడు, ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాటిని స్టడీ చేస్తూ, వాటిని చేంజెస్ ఎలా ఏందనేసి స్టడీ చేయడానికి ఒక కమిషన్ పెట్టారండి. ఆ కమిషన్ పేరేంటంటే సైమన్ కమిషన్. సో, సైమన్ కమిషన్ అనేది అంటే ఆ యాక్ట్‌ని స్టడీ చేసి ఇంకా ఏమేం మార్పులు మనకి చేయాలి అనే ఆలోచన విధానాన్ని సృష్టించుకోవడం కోసం అది చేశారు. సో, సైమన్ కమిషన్ వచ్చి 1927లో ఫామ్ అయింది. కాకపోతే ఆ సైమన్ కమిషన్‌లో ఒక ఇండియన్ కూడా లేదు. అంటే ఇండియాలో తేవాల్సిన మార్పుకి, ఇండియాలో తేవాల్సిన అభివృద్ధికి, పొలిటికల్ చేంజ్‌కి ఇండియన్సే లేకపోతే ఎలాగండి? సో, అందరూ కూడా సైమన్ కమిషన్‌కి వ్యతిరేకంగా గో బ్యాక్ సైమన్ అని కూడా పోరాటాలన్నీ చేశారు. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన బ్రిటిష్‌లో ఏం జరిగిందంటే పార్లమెంట్‌లో హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉంటారు, హౌస్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఒక బిల్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఏంటంటే ఇండియన్స్ మనకి మనమే ఒక కాన్స్టిట్యూషన్ రాస్తాము అని చెప్తారు. అప్పుడు వాళ్ళు నవ్వుతారు. ఏమని? ఎందుకు సైమన్ కమిషన్ ఏర్పాటు చేసామంటే ఆ టాలెంట్ అంతా మాకే ఉంది. మీరెందుకు పనికిరారు? మాకే సూపర్ పవర్స్ ఉన్నాయి అన్నట్టు బిలీవ్ చేసుకొని మీరేం చేయలేరు అని చెప్తారు. చేయలేరు అని చెప్పిన దానికి నిరాకరించి ప్రూవ్ చేయడానికి మన మోతీలాల్ నెహ్రూ ఓకేనా? మోతీలాల్ నెహ్రూ వచ్చేసి ఒక నెహ్రూ రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. కాకపోతే ఆ రిపోర్ట్‌ని ఎందుకు జవహర్లాల్ నెహ్రూ తిరస్కరించాలి? సుభాష్ చంద్రబోస్ తిరస్కరించాలి అనే ఒక ప్రశ్న మీలో వస్తది. దానికి నేను సమాధానమే ఇప్పుడు ఇస్తాను. సో, నెహ్రూ రిపోర్ట్‌లో ఒక పదం ఏంటంటే చాలా ఉన్నాయి. అవి వచ్చేసి ప్యూర్‌గా నెహ్రూ రిపోర్ట్ మాత్రం చదివేటప్పుడు డిస్కస్ చేస్తాము. లేదా నార్మల్ క్లాస్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే నెహ్రూ రిపోర్ట్ వచ్చి డొమినియన్ స్టేటస్ అనేది అడుగుతారు. నెహ్రూ రిపోర్ట్‌లో ఏం చెప్తారంటే డొమినియన్ స్టేటస్. ఈ డొమినియన్ స్టేటస్‌కి గాంధీ కూడా అగ్రీ అవుతాడు. ఓకేనా? ఈ డొమినియన్ స్టేటస్ అంటే ఏంటంటే మాకు మా పరిపాలన విధానం కావాలా, కాకపోతే స్వతంత్ర పరిపాలన అడగలేదు. డొమినియన్ స్టేటస్ అంటే బ్రిటిష్ సుజెరెనిటీ అంటే ఇప్పుడు పైన ఎవరుంటారు? బ్రిటిష్ యొక్క వాళ్ళేమంటారు? అంటే హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ టాప్ మోస్ట్ పొజిషన్‌లో బ్రిటిష్ ఉంటారు. అంటే మన క్వీన్ కిందనే అంటే క్వీన్ దగ్గరే ఉంటుంది మన ఇండియన్ గవర్నమెంట్. కాకపోతే మనల్ని మనం పరిపాలించుకుంటాం. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అయితే పరిపాలన విధానం డొమినియన్ స్టేటస్‌లో అడుగుతారు. కానీ జవహర్లాల్ నెహ్రూ ఆ థాట్‌కి పూర్తిగా వ్యతిరేకం. జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్తారంటే ఇదంతా మేము ఒప్పుకోము. మాకు ఇదంతా కాదు. మాకు కావాల్సింది ఇండిపెండెన్స్. ఏంటది? ఇండిపెండెన్స్ అంటే పూర్ణ స్వరాజ్. మనకి పూర్ణ స్వరాజ్ కావాలి అని అడుగుతారు. సో, ఇక్కడ ఒక ఫ్యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్రాక్షన్ అంటే ఒక విభజన. సో, కాంగ్రెస్‌లోని కొందరు డొమినియన్ స్టేటస్‌ని ప్రిఫర్ చేస్తారు. కొందరు ఇండిపెండెన్స్ కావాలి అంటారు. సో, అదే ఇక్కడ ఫామ్ అయిన ఇది. సో, దాన్ని బేస్డ్‌గానే మనకి ఇక్కడ క్వెషన్ అడిగారు. సో, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. రాడికల్ వింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్‌గా ప్యూర్‌గా ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లీగ్ ఫామ్ చేసింది ఎవరు? ఎక్కడ ఫామ్ అయింది? ఏంటి అని అడిగారంటే అది వేరే కాన్సెప్ట్. కానీ కాంగ్రెస్‌లోనే ఒక రాడికల్ వింగ్ స్టార్ట్ అయింది. దానికి పేరు ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లీగ్. అది ఎవరు? దేనికి అగెయిన్స్ట్‌గా అంటే ఈ నెహ్రూ రిపోర్ట్‌కి వ్యతిరేకంగా. నెహ్రూ రిపోర్ట్‌లో డొమినియన్ స్టేటస్ అన్నారు. ఇండియా ఫర్ ఇండిపెండెన్స్ లీగ్‌లో పూర్తిగా ఇండిపెండెన్స్ కావాలి అన్నారు. సో, ఇంకొక విషయం దీన్ని ప్రొలాంగ్ చేసే కొన్ని కాన్సెప్ట్‌లు మీకు తెలుస్తది. దాంట్లో మన సమాధానం ఏందంటే ఈరోజు మనం జాన్వరి 26 రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఎవరికైనా తెలుసా? చాలామందికి తెలీదు. దానికైన సమాధానం కూడా ఇక్కడే మీకు దొరుకుతుంది. ఏంటో ఇప్పుడు చూస్తాం. సో, ఇప్పుడు నెహ్రూ వచ్చేసి ఏం చెప్పాడు? పూర్తి ఇండిపెండెన్స్ కావాలి, అది కావాలంటారు. సో, తనకు సపోర్ట్‌గా వచ్చేసి ఫామ్ అయినప్పుడు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వచ్చి సెక్రటరీస్‌గా ఉంటూ ఎస్. శ్రీనివాస సారీ శ్రీనివాస అయ్యంగార్‌ని ప్రెసిడెంట్‌గా ఉంచుతూ వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. తర్వాత ఇతని యొక్క ఐడియాలజీ నెహ్రూ ఐడియాలజీ ఏంటి? ఇండిపెండెన్స్. గాంధీ ఐడియాలజీ ఏంటి? డొమినియన్ స్టేటస్. అంటే వాళ్ళ నాన్నకే సపోర్ట్ చేస్తారు గాంధీ. డొమినియన్ స్టేటస్ చాలని. సో, వీళ్ళలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు నెహ్రూ వచ్చేసి ఆ టైంలో వచ్చేసి అంటే గాంధీని ఓవర్‌టేక్ చేస్తూ నెహ్రూ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడొస్తుందంటే ఇక్కడే. ఎక్కడంటే అతను లాహోర్ సెషన్‌లో వచ్చేసి లాహోర్ సెషన్ ఎప్పుడు 1929లో లాహోర్ సెషన్‌లో 29లో లాహోర్ సెషన్‌లో కాంగ్రెస్‌కి హెడ్‌గా చైర్మన్‌గా అపాయింట్ అవుతాడు. ఆ టైంలో ఒక డెసిషన్ తీసుకుంటారు. ఏంటంటే చూడండి 19థ్ డిసెంబర్ 1929లో తీసుకుంటారు. ఒక రెజల్యూషన్ అనుకుంటారు అందరూ. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏకీభవిస్తుంది. ఇక నుంచి మన పోరాటము డొమినియన్ స్టేటసు, స్వరాజ్ అవన్నీ కాదు. పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి మనకి. సో, మనం ఏం ఫిక్స్ అవుతారు వాళ్ళు?
మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని ఫిక్స్ అవుతారు. అయిన తర్వాత 31st అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అప్పుడు నెహ్రూతో పాటు 175-200 మెంబర్స్ అందరూ ఇంపార్టెంట్ మెంబర్స్ అంతా అసెంబ్లీ అయ్యి అందరూ కూడా మన ట్రై కలర్ ఇండియన్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఇంతటితో మనం ఫిక్స్ అవుదాము ఏంటంటే 26th జనవరి 1930 అంతా మన ఇండియాకి స్వతంత్రం వచ్చింది అనేసి పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేస్తామనేది ఎక్కడ డిసైడ్ అవుతారు? లాహోర్ సెషన్లో. ఈ ఫ్లాగ్ హోస్టింగ్ ఎక్కడ జరుగుతుందంటే రవి నది ఒడ్డున, లాహోర్లో రవి నది ఒడ్డున ఇది జరుగుతుంది. పూర్ణ స్వరాజ్ అనేది ఇక్కడ ఈ ఈ మీటింగ్తో తెలిపేస్తారు. సో మొత్తానికి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడితో డిఫరెంట్ అని. ఈ టైంలో గాంధీ ఏం చేస్తుంటాడంటే, ఎందుకంటే ఇది కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్లో దీని కంటిన్యూషన్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ తగ్గించేస్తాను, డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. ఏంటంటే ఇక్కడ చూడండి, పూర్ణ స్వరాజ్ డిసైడ్ అయ్యారు. ఈ గ్యాప్లో ఏమవుతుందంటే గాంధీ వచ్చేసి డొమినియన్ స్టేటస్ చాలు అనేసి అంటారు. గాంధీని కన్విన్స్ చేసేది ఎవరంటే లార్డ్ ఇర్విన్ అనే అతను గాంధీని కన్విన్స్ చేసి తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడంటే చూడండి, సో ఇక్కడ 1 సెకండ్ ఇంటరప్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే గాంధీ వచ్చేసి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని దాన్ని స్టడీ చేసి ఏమేమి చేంజెస్ తీసుకురావాలి అనుకోవడం కోసం వాళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతారు. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మన గాంధీ వెళ్తాడు. మనం చాలా సినిమాలు వీడియోస్ ఇవన్నీ కూడా చూసుంటాం. కొన్ని చోట్ల షిప్ ఎక్కి ఒక పక్కన గోట్ కూడా తీసుకొని వెళ్తాడు, ఎందుకంటే గోట్ మిల్కే తాగుతాను అన్నట్టు. సో ఇక్కడ ఏంటి, సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళు డొమినియన్ స్టేటస్ని కూడా రిజెక్ట్ చేస్తారు. ఓకేనా, ఎందుకని? ఇది అడిగింది నెహ్రూ రిపోర్ట్, వాళ్ళు కాదు. సో బ్రిటిష్ మేము ఏమేమో అసలుకి కూడా మోసం చేస్తాము అన్నట్టు తెలిపారు. సో అక్కడితో ఏంటి, చాలా డిసప్పాయింట్ అయిన మన గాంధీ వచ్చేసి రాగానే దండి మార్చ్ లాంచ్ చేస్తాడు. ఓకేనా, లేదంటే దాన్ని ఏమంటారు, దండి మార్చ్ అంటారు, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంటారు, ఓకేనా, సిడిఎం, లేదంటే ఇంకోటి కూడా అంటారు సాల్ట్ సత్యాగ్రహ అని కూడా అంటారు. సో ఎన్ని పేర్లు చెప్పినా కానీ ఇవన్నీ ఒకటే. మన గాంధీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి డిసప్పాయింట్ రావగానే అక్కడ ఇతను లాంచ్ చేస్తాడు వీటిని. ఓకేనా, సాల్ట్ లాస్ని వాటిని వ్యతిరేకిస్తూ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఇది మన గాంధీ వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చేశారు. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ ఫ్యూచర్లో అదే ఇప్పుడు ఈరోజే టాపిక్ వస్తుంది కాబట్టి సో వీటి యొక్క డీటెయిలింగ్ ఇక్కడ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది, నెహ్రూ రిపోర్ట్ ఏంటి, కాంగ్రెస్లో ఫామ్ అయిన ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లీగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఐడియా వచ్చింది. కానీ ఇంకొకటి, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లీగ్ అంటే యాక్చువల్గా వచ్చేసి రాజ్ బిహారీ బోస్ ఫామ్ చేసిన ఒక ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లీగ్ ఉంటుంది. అంటే రాజ్ బిహారీ బోస్ ఫామ్ చేశాడు, తర్వాత దాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీగా మారుస్తారు. ఆ ఆర్మీని కూడా ఇండియన్ ఆర్మీగా ఫామ్ చేస్తారు. తర్వాత కూడా మిలిటరీ ఆర్మీగా ఫామ్ చేసి దాన్ని మలేషియాలో సుభాష్ చంద్రబోస్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది డిఫరెంట్ స్టోరీ. అవన్నీ చెప్పుకున్నామంటే మనకి లెంతీగా ఒక 2 hours 1 hour 1.5 hour కూడా క్లాస్ వెళ్ళిపోతుంది. కాకపోతే వాటి గురించి చదివేటప్పుడు దాన్ని కూడా మీరు ఒకసారి డీటెయిల్గా చదవాలి. ఓకేనా, ఇంకొకటి యాక్చువల్గా రాజ్ బిహారీ బోస్ ఫామ్ చేసిన ముఖ్యంగా ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఏమంటారంటే, వాస్తవానికి ఏమంటారంటే ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే పర్సన్స్ అవుట్ సైడ్ ఇండియా, అంటే ఎవరైనా ఇండియా నుంచి బయట దేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, టోక్యో, ముఖ్యంగా జపాన్ టోక్యోలో వాళ్ళ స్థావరాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా చాలా ప్లేసెస్లో పర్సన్స్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళంతా కూడా కలిసి ఏంటంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఎలా పోరాడగలమో, ఎలా సపోర్ట్ చేయగలమో, ఎలా హెల్ప్ చేయగలమో అని వర్క్ చేశారు. అదే ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్. ముఖ్యంగా వాళ్ళు వచ్చేసి ఫారిన్లో ఉండే మన ఇండియన్స్ వాళ్ళంతా కూడా ఒకటే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లో పార్ట్గా పోరాడేవారు. తర్వాతనే మనకి కొన్ని ఆర్మీస్ అన్నీ ఫామ్ అవుతాయి. ఆజాద్ హింద్ ఫౌజ్ అంటారు, సుభాష్ చంద్రబోస్ ఫామ్ చేసింది. అవన్నీ మల్టిపుల్ చదువుకుంటూ పోతాం, నో వరీస్. అవన్నీ ఇప్పుడు మళ్ళీ చూసామంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో నో ఇష్యూస్, దాన్ని జనరల్ క్లాస్లో కానీ ఇంకేదైనా ఫ్యూచర్ క్వశ్చన్స్లో వచ్చినప్పుడు డీటెయిలింగ్ అనేది చూస్తాం. ఓకే స్టూడెంట్స్, ఒక క్వశ్చన్లోనే ఎక్కువ సమయం కేటాయించకూడదు కాబట్టి జస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పాను. కాకపోతే ఎందుకు చెప్పాను అనేది మీకు ఇప్పుడే చెప్తున్నాను. నెహ్రూ రిపోర్టు, ఐఏఎల్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగు, అలాగే ఇంకో ఇండిపెండెన్స్ లీగ్ అయిన రీజన్స్ వచ్చేసి ఫ్లోలో చదివితే వేరు, కోరిలేట్ చదివితే వేరు. కోరిలేషన్ కోసమే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం.
ఓకే స్టూడెంట్స్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ఎ ఎమిగ్రే కమ్యూనిస్ట్ జర్నల్ ఆఫ్ ఎంఎన్ రాయ్? ఎంఎన్ రాయ్ రచించిన జర్నల్ ఏంటి? ఓకేనా, ఇఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్, మీకు కానీ ఎమిగ్రే అనే పదానికి మీనింగ్ తెలిస్తే ఈజీగా చెప్పేయచ్చు. అనుశీలన్ అనేది ఒక రెవల్యూషనరీ మూమెంట్, అంటే రెవల్యూషనరీస్ పార్టిసిపేట్ చేసే వైలెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైట్లో ఉన్నదే అనుశీలన్. సో ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. కిసాన్ సభ అనేది పెసెంట్ ఆర్గనైజేషన్స్ అంతా కూడా జమీందారీ సిస్టమ్కి ఎదిరిస్తూ, అంటే జమీందారీ సిస్టానికి ఎదిరిస్తూ ఇంకా జమీందార్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్న సిస్టాన్ని కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ సభ కూడా ఫామ్ అవుతుంది. దాని గురించి డీటెయిల్ చేస్తాను. సో ఇది అర్థమైంది. ది వర్కర్ అనేది ఆబ్వియస్లీ ఇది వచ్చేసి యూఎస్ఏలో ఉన్న ఒక జర్నల్, ఇంకా కమ్యూనిజాన్ని ప్రమోట్ చేస్తున్న ఒక జర్నల్ రైటింగ్స్. కాకపోతే ఇప్పుడు ఎలిమినేషన్స్లో కిసాన్ సభ, అనుశీలన సమితి పోతేనే మన యొక్క ఆపర్చునిటీస్ ఇక్కడ పెరిగిపోయింది. సో రెండిట్లో ఒకటి. యూపీఎస్సీలో ఎప్పుడు కూడా ఎలిమినేషన్ చేసేయాలండి. ఫస్ట్ ఏది కరెక్ట్ అని పోకూడదు, ఏది కరెక్ట్ కాదు అంటే క్వశ్చన్ తెలిస్తే పర్లేదు. ఇప్పుడు నాకు పక్కాగా గుర్తుంది, చదివిన మెమరీ పవర్ ఉందంటే వ్యాన్గార్డ్ అనేది సి కరెక్ట్ ఆన్సర్ వెళ్ళిపోతాను. కానీ ఒక క్వశ్చన్ ఎగ్జామ్ టైంలో మీకు గుర్తు రాలేదంటే ఫస్ట్ ఎలిమినేట్ చేసాను. కిసాన్ సభ కాదు, అనుశీలన్ కాదు, ఇప్పుడు రెండిట్లో ఒకటి. వర్కర్ అయితే ఛాన్స్ లేదు, వ్యాన్గార్డ్ అనేది ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎమిగ్రే అంటే ఫస్ట్ ఏంటంటే బయట దేశం నుంచి ఇండియాలో లాగా. సో బయట దేశాల్లో ఎక్కువగా తిరిగింది వచ్చేసి ఎంఎన్ రాయ్. ముఖ్యంగా వ్యాన్గార్డ్ అనేది బెర్లిన్లో స్థాపించారు. బెర్లిన్లో స్థాపించి ఇండియాలోకి తీసుకొచ్చారు. అలాగే దాని మూలంగానే చాలా చేంజెస్ తీసుకొచ్చారు. వాటి గురించి చెప్పే ముందు బ్రీఫ్ పాయింట్స్ చెప్పేస్తాను చూడండి. కిసాన్ సభ గురించి చెప్పేసి ఇప్పుడు ఆన్సర్ తెలిసింది వ్యాన్గార్డ్, కాకపోతే వీళ్ళన్నిటి గురించి ఒక బ్రీఫ్ వర్కౌట్ అంటే ఒక కొన్ని వ్యూస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కిసాన్ సభ వచ్చేసి మొట్టమొదటి పెసెంట్ మూమెంట్ ఇండియాలో, అంటే వ్యవసాయులంతా కలిసి ఒక తిరుగుబాటు, ఎదురుబాటు, ఒక యూనిటీని చూపించారు. ఎవరికి ఎగెన్స్ట్? ముఖ్యంగా జమీందార్స్కి వ్యతిరేకంగా, జమీందారీ సిస్టానికి వ్యతిరేకంగా. ఆల్ ఇండియా కిసాన్ సభ ఫామ్ అవగానే జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయాలనేసి రెజల్యూషన్ కూడా ఫామ్ చేశారు. ఓకేనా, కాకపోతే రెజల్యూషన్ ఫామ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆల్ ఇండియా కిసాన్ సభ ఫామ్ అయినప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫామ్ అయింది వచ్చేసి హెడ్ ప్రెసిడెంట్ ఎవరంటే స్వామి సహజానంద. ఓకే, స్వామి సహజానంద. అలాగే అతను ఎక్కడ ఫామ్ చేశాడు అంటే లక్నో కాంగ్రెస్ సెషన్ జరిగినప్పుడు 1936లో వాళ్ళు ఫామ్ చేశారు. ఓకే, అది ఇగ్నోర్ చేద్దాం. సో ఇక్కడికి అయిపోయింది, డీటెయిలింగ్ వద్దు. నెక్స్ట్ చూద్దాం అనుశీలన్ కమిటీ అనేది ఏంటి? అనుశీలన్ సమితి అంటారు. ఇది బెంగాల్లో. ఈ క్వశ్చన్కి కూడా ఇంకో కోరిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడు చెప్తాను. అనుశీలన్ అంటే చూసుకోండి, ఎక్కువగా వైలెంట్ అప్రైజల్స్ కానీ, వైలెంట్ రివోల్ట్స్ కానీ, వైలెంట్ ఫైట్స్ కానీ, అలాగే రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ కానీ, అవన్నీ మన ఇండియా మ్యాప్ తీసుకున్నామంటే చూడండి, ఒకసారి చూద్దాము. సో మనం ఇండియా మ్యాప్ ఇది, ఓకే ఇండియా మ్యాప్ ఇది అనుకుంటాను. సో ఇలా అనుకున్నప్పుడు ముఖ్యంగా కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా, సో ఇలా ఉన్నప్పుడు మనకి ముఖ్యంగా ఎక్కడ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిందంటే బెంగాల్లో, తర్వాత బాంబేలో ఎక్కువ స్ప్రెడ్ అయింది. రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ విషయానికి వచ్చామంటే మెడ్రాస్ కానీ ఢిల్లీ కానీ ఇలాంటి ప్రదేశాల్లో తక్కువ. అతి ఎక్కువ ఎక్కడంటే చూడండి, పెద్ద రౌండ్ వేసి ఎక్కడేసాను? బెంగాల్ రీజియన్. స్మాల్ రౌండ్ ఎక్కడేసాను? బాంబే రీజియన్. సో బెంగాల్లోనే అనుశీలన సమితి ఇంకా చాలా రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ వైలెంట్ ప్రొటెస్ట్ కొనసాగాయి. సో వీళ్ళు ఏం చేశారంటే మోస్ట్లీ ఒక వైలెంట్ ఫామ్ తీసుకున్నారు. ఓకే, నో ఇష్యూస్. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. హిందూ ముస్లిం డివైడ్కి 1905లో వాళ్ళు తీసుకొచ్చిన బెంగాల్ డివిజన్స్. ఓకేనా, డివిజన్ ఆఫ్ బెంగాల్ అంటారు, పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అంటారు. అదే ముఖ్యమైన కారణం. అక్కడి నుంచే తిరుగుబాటు, వ్యతిరేకపాటు, పోరాటాలు అన్నీ పెరిగాయి. ఓకేనా, సో ఇది వదిలేద్దాం. తర్వాత మనకి ఇప్పుడు వ్యాన్గార్డ్ గురించి కొన్ని డీటెయిల్స్ చూస్తాం. వ్యాన్గార్డ్ అంటే నేనేం చెప్తున్నా అంటే ఎంఎన్ రాయ్ యొక్క కాంట్రిబ్యూషన్, ఎంఎన్ రాయ్ యొక్క లిటరరీ కాంట్రిబ్యూషన్స్లో ఇది ఒక భాగము. దీని ద్వారానే అతను వచ్చేసి రాడికల్ డెమోక్రటిక్ పార్టీ, వ్యాన్గార్డ్ అనేది ఉపయోగించుకుని తర్వాత ఫ్యూచర్లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించడానికి ఇదే మెయిన్ మూలంగా ఉన్నింది. ఓకేనా, అలాగే ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఏంటంటే 1992లోనే వ్యాన్గార్డ్ అనే జర్నల్ని ఎప్పుడు 1922లో వ్యాన్గార్డ్ అనే జర్నల్ అనేది ప్రచురించారు. తర్వాత అతను వచ్చేసి 1926లో ఏంటంటే ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, ఏంటది? ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ని రచించారు. ఇంకా
ఇతని గురించి చాలా విషయాలు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏంటో చూస్తాము. ఏంటి 1930లో అతను ఏంటది? రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ చైనా. రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ చైనా ఇవన్నీ కూడా రచించారు. ఎవరు రచించారంటే ఇవన్నీ కూడా మన ఎంఎన్ రాయ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ, ఇండియానే కాదు, కొందరు ఇండియాకే రిస్ట్రిక్ట్ అయిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్న మన ఎంఎన్ రాయ్ అనేది బ్రాడ్ రేంజ్. ఎలాంటి బ్రాడ్ రేంజ్ అంటే ఎంఎన్ రాయ్ వచ్చేసి జర్మన్లో కాంట్రిబ్యూషన్ చేశారు, అమెరికాలో కాంట్రిబ్యూట్ చేశారు. తర్వాత మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ చూడండి, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ ఫార్మేషన్కి మేజర్ సపోర్ట్ ఎవరంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే మెక్సికోలో పోయి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఫార్మేషన్కి మేజర్ సపోర్ట్ చేసింది ఎవరంటే మన ఎంఎన్ రాయ్ గారు. అలాగే తాష్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపిస్తారు ఫస్ట్. ఇంకా ఏం చేస్తారంటే మన ఎంఎన్ రాయ్ చేసి రష్యాలో కూడా చాలా కాంట్రిబ్యూషన్స్ చేస్తారు. అవన్నీ డీటెయిలింగ్ చేసేటప్పుడు మనం చూస్తాము. మొత్తానికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిజం అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఇంపార్టెంట్ ఎంఎన్ రాయ్ వచ్చేసి చాలా మేజర్ ఇంపార్టెంట్గా అయ్యారు. అలాగే ఇండియాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ థాట్, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇవన్నీ రైజ్ అవ్వడానికి కూడా ఎంఎన్ రాయ్ మేజర్ కారణం. అతను ఫస్ట్ పార్టిసిపేషన్ కూడా 1905 పార్టిషన్ ఆఫ్ బెంగాల్లోనే అతని యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. అలా పెరుగుతూ 1920 కంతా పీక్ స్టేజ్లో అతను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా డెవలప్ అవుతూ ఉంటారు కమ్యూనిజాన్ని స్ప్రెడ్ అవ్వడానికి. సో ఇప్పుడు మనకు అర్థమైంది, ఒక ఐడియాలజీ అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో ఒక డీటెయిల్ స్టడీ చూస్తున్నాము. ఓకే స్టూడెంట్స్, ఇంత కష్టపడి డీటెయిల్గా మీకు సబ్జెక్ట్ చెప్తున్నాడు. ఒక లైక్ అయితే బంతా హై. సో ఒక లైక్ వేసుకోండి, కామెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. మనం ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కానీ అవి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఎక్కువ డీటెయిలింగ్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయట్లా. మనం డీటెయిల్డ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం వల్ల చాలా పరంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్దాం. ఇదేనండి కమ్యూనిస్ట్ వ్యాంగార్డ్ ఇన్ ఎమిగ్రీ ఆఫ్ కమ్యూనిస్ట్. ఇతనే మన ఎంఎన్ రాయ్ గారు. చూడండి చాలా స్మార్ట్ ఉన్నారు. సో ఇప్పుడు చూద్దాం, వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఈవెంట్స్. ఓకేనా? ఇక్కడ కొన్ని ఈవెంట్స్ ఇచ్చారు, వాటి యొక్క కరెక్ట్ సీక్వెన్స్ చెప్పాలి. ఇప్పుడు ఆప్షన్స్ నుంచి ఆన్సర్ ఎలా రాబట్టడం అనేది మనకి అర్థం అవ్వాలి. ఒకటి తెలుసుకోండి, మనకి ఒక్కటి కరెక్ట్గా తెలిసినా కానీ ఈజీగా పని అయిపోతుంది. ఓకేనా? ఏంటది? ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఇది కూడా 1995 అడిగిన క్వశ్చన్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిని ఆర్గనైజ్ చేయమన్నారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. ఏంటంటే మనం మ్యాప్ నేర్చుకున్న, కొన్ని టాపిక్స్ నేర్చుకున్న, ఇయర్స్ కాదు మనకు కావాల్సింది, కాకపోతే ఇయర్స్ తెలిస్తేనే ఫ్లో నేర్చుకుంటాం. ఫ్లో అనేది ఇంపార్టెంట్. సో అలా తీసుకుంటే ఇప్పుడు మనకి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905లో ఫామ్ చేశారు. కొద్దిగా ఎర్లియస్ట్ అని తెలిస్తే చాలు. 4 అనేది లాస్ట్లో అయితే ఉండదు. 4 లాస్ట్లో ఉండదు. ఓకేనా? ఎందుకంటే మన లక్నో ప్యాక్ట్, రౌలట్ యాక్ట్ అని జలియన్ వాలా బాగ్ తెలుసు కదా, దానికైనా కారణం. సో ఆ ఆన్సర్ తెలిస్తేనే చాలు మనకి. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది లాస్ట్ కాదు. సో లాస్ట్ కాదంటే 2 ఎలిమినేటెడ్. 2 ఎలిమినేట్ అయితే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది ఫస్ట్ పొజిషన్. సో మనకి క్లియర్ కట్గా తెలిసిపోయింది, మనకి 2 ఆప్షన్ ఉన్నాయి. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏంటంటే మనం అన్నీ తెలియకపోయినా కానీ కొన్ని తెలిసినా దాని ద్వారా మీరు ఎగ్జాక్ట్ టు ద పాయింట్, అంటే ఏది రిక్వైర్డో దాన్ని మీరు టార్గెట్ చేయగలరు. అలాగా ఇప్పుడు చూడండి, నాకు అబ్సల్యూట్లీ తెలిసిపోయింది ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ బి అండ్ డిలో ఏదో ఒకటి ఉండాలి. సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది 1905 మనకు తెలుసు. నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే లక్నో ప్యాక్ట్ ఎప్పుడు సైన్ చేశారంటే 1916. సో ఆబ్వియస్లీ లక్నో ప్యాక్ట్ అనేది 1916. డయార్కి రౌలట్ యాక్ట్ ఏ కాలంలో రిలీజ్ చేశారంటే మాంటెగో క్లంఫర్డ్ రిఫార్మ్స్ టైమ్స్లో రిలీజ్ చేశారు. సో అందువల్ల అంటే అమల్లోకి వచ్చాయి కాబట్టి, సో ఆబ్వియస్లీ వీటిరెండిట్లోనే మనం క్లారిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఎప్పుడైతే మనం లక్నో ప్యాక్ట్ అనేది 1916 వీటికన్నా ముందు అని తెలిసామో మన ఆప్షన్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, 4 తర్వాత లక్నో ప్యాక్ట్ ఉందా? లేదు. సో ఆప్షన్ ఇక్కడ ఏమైంది మనకి, ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్ ఆబ్వియస్లీ. ఎందుకంటే మాంటెగో క్లంఫర్డ్ రిఫార్మ్ ఎప్పుడు వచ్చింది? 1919లో, కాబట్టి దాన్ని పెట్టి మనం చెప్పేయచ్చు. ఇక్కడ లక్నో ప్యాక్ట్ అనేది సెకండ్ పొజిషన్, అంటే 4-1 రావాలి. సో మనం ఆప్షన్లో 4-1 ఎక్కడ ఉంది? డి. అంటే ఇవి ఎగ్జాక్ట్ డేట్స్ తెలియకపోయినా కానీ మనము ఒక కరెక్ట్ కన్క్లూషన్కి రావచ్చు. సో ఇప్పుడు మనకి కొన్ని డీటెయిల్స్ అనేది నేను అందిస్తాను. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ తీసుకున్నామంటే ఒక 4 గంటల క్లాస్ కూడా చెప్పుకోవచ్చు. అంత డీటెయిలింగ్ మనం వెళ్ళము కాబట్టి కొద్దిగా బేసిక్ డీటెయిల్స్ ఎందుకు ఏంటి అనేది ఒక ఓవర్వ్యూ. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అంటే చూడండి, ఒకసారి చూపిస్తాను ఒక ఇమేజ్. చూడండి, ఇక్కడ ఇచ్చారు లక్నో ప్యాక్ట్ 1916, ఇంట్రొడక్షన్ ఆఫ్ డయర్కి మాంటెగో క్లంఫర్డ్ రిఫార్మ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, అలాగే డిసెంబర్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. రౌలట్ యాక్ట్ వచ్చేసి
ఫిబ్రవరి 1919. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి 1905. ఈ డీటెయిల్స్ ఓకే, నో ఇష్యూస్. ఇక్కడ మన ఇండియాలో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎలా జరిగిందంటే చూడండి, ఇది మొత్తం కలిపి బెంగాల్ అంటారు, బ్రిటిష్ కాన్క్యూర్ చేసిన ఆ టైంలో. కాకపోతే ఈ ఈస్టర్న్ సైడ్లో ఎక్కువ ఎవరు ఉంటారంటే ముస్లిమ్స్ ఉంటారు, వెస్టర్న్ సైడ్స్లో బెంగాలీ ఉంటారు, అంటే హిందూ డామినెంట్ ఉంటుంది. బెంగాలీ లాంగ్వేజ్ అనమాట, లాంగ్వేజ్ లింగ్విస్టిక్ బేసిస్ ఇంకా రిలీజియన్ బేసిస్డ్. లాంగ్వేజ్ కూడా వీళ్ళది బెంగాల్, ఇక్కడ మోస్ట్లీ ఉర్దూ అంటే అరబిక్, ఓకేనా. ఉర్దూ ఆ లాంగ్వేజెస్ ముస్లిం, అలాగే ఇటుపక్క వచ్చేసి ఇస్లాము, ఇటుపక్క హిందూ. ఇలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని విడగొట్టాలి. సో ఇప్పుడు ముందు నుంచే వీళ్ళల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ ఫామ్ అయిందో, మోడరేట్స్ వచ్చారో, అప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా, ఎవరికి, మన బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటాలు, ఐకమత్యాలు అన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఇక్కడ మొత్తం బెంగాల్లో స్టార్ట్ అయింది. అప్పుడు వీళ్ళని విడగొట్టాలి కదా, డివైడ్ అండ్ రూల్ పాలసీ. అలా డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా హాఫ్గా ఒక డివైడ్ చేసి ముస్లిమ్స్ ఒకవైపు ఈస్ట్ బెంగాల్ గాను, తర్వాత బెంగాలీస్ సపరేట్గా వెస్ట్ బెంగాల్ గాను డివైడ్ చేశారు. దీనికి వ్యతిరేకంగానే పోరాటాలు అనేది చాలా హై ఎండ్లో స్టార్ట్ అవుతుంది. మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని తిప్పివేసిన ఒక మూమెంట్ ఏంటంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఇక్కడి నుంచే స్వరాజ్ మూమెంట్, ఇంకా స్వదేశీ బాయ్కాట్ మూమెంట్ అంటారు, అవన్నీ కూడా మనకి స్టార్ట్ అయింది. ఇంకా చాలా విషయాలు చెప్పాలంటే మెయిన్గా ఇంపార్టెంట్ చెప్పాను కదా, ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసము అనుశీలన్ కమిటీ, రివోల్ట్ మూమెంట్, రెవల్యూషనరీ మూమెంట్, ఎక్స్ట్రీమిస్టు, చాలామంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ కొనసాగింది. తర్వాత బ్రిటిష్ ఒప్పుకున్నారులేండి. బ్రిటిష్ ఏం చేశారంటే 1911లో ఏం చేశారంటే ఇంకా చాలు దీంతో కాదనేసి 1911లో క్యాపిటల్ని ఢిల్లీకి షిఫ్ట్ చేసిన తర్వాత బెంగాల్లో వచ్చేసి మళ్ళీ రివైవ్ చేసుకున్నారు. ఓకే, ఇలా డివిజన్ లేదనేసి. కానీ ఇప్పుడు కూడా చూడండి, బంగ్లాదేశ్, ఈ ఈస్టర్న్ బెంగాల్ని ప్రెసెంట్ డే బంగ్లాదేశ్గా మనం చెప్తాము, ముస్లిం డామినెంట్ కంట్రీగా ఇప్పుడు ఉంది. సో ఓకేనా. సో అలాగే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టైంలోనే అమర్ సోనర్ బంగ్లా అనే ఒక పాటను కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రాస్తారు. దాన్నే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా నేషనల్ యాంథమ్గా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇంకా ఉన్నాయి. సో వాటి డీటెయిల్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం 2-3 క్వశ్చన్స్కి చాలా టైమ్స్ కన్స్యూమ్ చేసాం, ఓకేనా. ఎందుకంటే డైలీ మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక హాఫ్ అన్ అవర్ చూస్తే హెల్ప్ అవుతుంది అనే ఒక ఐడియాలజీతో ప్రొసీడ్ అవుతాం. సో మచ్ మోర్ లెంతీగా చేయొద్దు. ఇంకెప్పుడన్నా పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వచ్చినప్పుడు కూడా పర్టికులరైజ్ చేసి చూస్తాం, ఎందుకంటే ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఏంటంటే లక్నో ప్యాక్ట్ ఎవరి మధ్య సైన్ అయిందంటే ఇక్కడ చూడండి, జిన్నా ఉన్నారు, అలాగే బాలగంగాధర్ తిలక్ ఉన్నారు. సో లక్నో ప్యాక్ట్ ఎవరి మధ్య సైన్ అవుతుందంటే జిన్నా మరియు బాలగంగాధర్ తిలక్. జిన్నా వచ్చేసి ముస్లిం లీగ్, ఓకే ఇక్కడ రాయడానికి క్లియర్గా లేదు, ఓకేనా. సరే ఇక్కడ రాద్దామా, ఇక్కడ రాద్దామండి. సో ఇది చూద్దాం. ఇక్కడ లక్నో ప్యాక్ట్ వచ్చేసి 1916లో ఫామ్ అవుతుంది. ఎవరికి మధ్య అంటే ముస్లిం లీగ్ మరియు ఎవరికి, కాంగ్రెస్లో ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా దీని ఎందుకు ముస్లిం లీగ్ ఎందుకు సైన్ చేయాల్సి వచ్చింది, కాంగ్రెస్ ఎందుకు సైన్ చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు 1905లో ఏమవుతుందంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ, అలాగే 1909లో వచ్చేసి సపరేట్ ఎలక్టరేట్ ముస్లిమ్స్కి ఇస్తారు. సో ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ముస్లిమ్స్కి ఇస్తారు. సో అప్పుడు వాళ్ళ యొక్క ఐడియాలజికల్ డిఫరెన్స్ ఆటోమేటిక్గా ముస్లిం లీగ్ ఫామ్ అవుతుంది. 1906లో చూడండి, పార్టీషన్ ఆఫ్ బెంగాల్తోనే ముస్లిం లీగ్ కూడా ఫామ్ అవుతుంది. అలాగ వచ్చేసి ఐడియాలజికల్ డిఫరెన్స్ కాగా ఇద్దరు విడిపోతున్నారు. కాకపోతే ఇద్దరు యొక్క యూనిటీ, హిందూ ముస్లిం యూనిటీని చూపిస్తున్నట్టు రాస్తారు. అంటే ఇద్దరు ఏకీభవించి, అంటే ఇప్పుడు 1/3 అంటే ఇండియన్ కౌన్సిల్ ఉంది కదా, ఇండియన్ కౌన్సిల్ ఫామ్ చేస్తారు. ఆ కౌన్సిల్లో 1/3 అంటే 1/3 చేసి ముస్లిమ్స్కి కేటాయించమని ఈ లక్నో ప్యాక్ట్తో ఒప్పుకుంటారు. సో కాంగ్రెస్ ఏకీభవిస్తుంది, ముస్లిం లీగ్ ఏకీభవిస్తుంది, ఇద్దరూ కలుసుకునేసి బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించడానికి ఇక్కడ సైన్ చేశారు. సో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద హిందూ ముస్లిం యూనిటీ టు ఫైట్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్ అనేది ఇక్కడ చూపిస్తారు, ఓకేనా. ఆ ఒక ఐడియాలజికల్ రిసెంబ్లెన్స్ అనేది అక్కడ కనిపిస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇది అర్థమైంది. ఇది లక్నో ప్యాక్ట్. ఇంకా డీటెయిల్గా చూసినప్పుడు వేరే డీటెయిల్స్ చూస్తాము. రౌలట్ యాక్ట్ అంటే ఒకటి తెలుసుకోండి. రౌలట్ యాక్ట్ అంటే ఏంటంటే ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ ఏ నోటీస్ ఇవ్వకుండా కూడా 2 years దాకా జైలు వేయచ్చు. అంటే మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని జస్ట్ ఒక మాట చెప్పేసి వాళ్ళని ఎత్తుకుపోయి జైల్లో కూర్చోబెట్టేసి ఒక 2 years అక్కడే ఉంచవచ్చు, వితౌట్ ఎనీ రీజన్స్, వారంట్ ఏమీ లేకుండా కూడా రౌలట్ యాక్ట్ని అప్లై చేయొచ్చు. అండ్ ఇది ఎక్కువ ఎందుకంటే ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ అందరూ పెరుగుతున్నారు కాబట్టి ఇండియన్స్ని కంట్రోల్ చేయడం కోసమే దీన్ని వాడారు. సో అందువలన దీనికి వ్యతిరేకంగా వచ్చేసి చాలా రివోల్ట్స్, రౌలట్ సత్యాగ్రహం అన్నీ కూడా జరిగింది. తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ అన్నీ కూడా జరుగుతుంది. సో కాకపోతే ఒక విషయము, ఈ వెంటనే ఇన్సిడెంట్ చూడండి, మార్చ్లో ఈ రౌలట్ యాక్ట్ ఫస్ట్ ఫిబ్రవరిలో ఇంట్రొడ్యూస్ చేస్తారు, మార్చ్లో పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత April 13th నాడు
ఏప్రిల్ 13 నాడు అమృత్సర్, ఎక్కడది అమృత్సర్లో బైసాఖీ డే, ఓకేనా. బైసాఖీ డేలో ఆ రోజు ఏమవుతారంటే జనాలంతా కూడా కలిసి పండగ చేసుకోవడానికి ఉంటారు. కానీ జనరల్ ఓ డయర్ అంటారు, ఓకేనా. అతను ఏంటంటే అతను ఒక క్రూరుడు అని కూడా అనుకోవచ్చు. మైకిల్ ఓ డయర్, జనరల్ డయర్ అంటారు, మైకిల్ ఓ డయర్ అంటారు. రాస్తాను, ఓకేనా. మైకిల్ ఓ డయర్ అనే వ్యక్తి, ఇతను ఏం చేశాడంటే చాలా దారుణం చేశాడు. సో అక్కడ వితౌట్ ఇన్ఫార్మింగ్ షూటింగ్ చేసి జలియన్ వాలా బాగ్, సో కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్న ఇష్యూస్. జలియన్ వాలా బాగ్ చూడండి, విత్ ఇది వెపన్స్ లేకుండా నార్మల్ పీపుల్స్ పైన ఫైర్ చేశారు. దీనికి తర్వాతనే చాలా యొక్క అంటే దీని తర్వాత ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి బ్రిటిష్కి అగేన్స్ట్గా పోరాటాలన్నీ కొనసాగి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ టైంలో ఎవరు మనకి గవర్నర్ జనరల్గా ఉన్నారు అంటే వైస్రాయ్గా ఉన్నారని చెప్పుకున్నామంటే అది వచ్చేసి మోంటెగో క్లెంఫోర్డ్ అంటాము, ఓకేనా. క్లెంఫోర్డ్ ఉన్నారు, మోంటెగో వచ్చేసి సెక్రటరీగా ఉంటాడు, ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఇంకేమున్నాయి పాయింట్. ఓకే, వీ కెన్ గో ఫర్ అదర్ క్వశ్చన్. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ జస్ట్ కంప్లీట్ ఇట్ క్విక్లీ. అది కూడా ఇవేమి ఎక్కువ డీటెయిల్స్ లేవు, సో లిమిటెడ్ డీటెయిల్స్ కాబట్టి మనం చూసేస్తాం, ఓకేనా. ద బర్రా డెకాయిటీ వాజ్ ద ఫస్ట్ మేజర్ వెంచర్ ఆఫ్ ద రెవల్యూషనరీ టెర్రరిస్ట్. ఇక్కడ చూసుకోండి, రెవల్యూషనరీ టెర్రరిస్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ మూమెంట్లో రెవల్యూషనరీ టెర్రరిస్ట్ మూమెంట్లో బర్రా డెకాయిటీ ఎక్కడ జరిగిందని. బాంబే, కర్ణాటక, పంజాబ్, ఈస్ట్ బెంగాల్, మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటప్పుడే మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు నాకు బర్రా డెకాయిటీ నేను ఎక్కడ చదివానో లేదో తెలియదు, ఎక్కడో ఒక చోట వచ్చింది కానీ మిస్ అయిపోయింది, నా బుక్స్లో లేవు, నోట్స్లో లేదు. కానీ ఇప్పుడు నాకు క్లూ ఒకటి దొరికింది, రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అంటే ఇప్పుడు హిట్ ఆన్ చేయడం. ఇక మనకి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అటెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, మీకు తెలియదు అన్నప్పుడు అటెండ్ చేయాలన్నప్పుడు మీకు పాసిబిలిటీ పెంచుకోవాలి. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో రెవల్యూషనరీ టెర్రరిజం అనేది కొనసాగలేదు, అలాగే డకాయిటీ లాంటివి కూడా అక్కడ జరగలేదు. సో మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఎలిమినేట్ చేసేస్తాను. అలాగే బాంబే, కర్ణాటక కూడా ఎలిమినేట్ అయిపోతుంది, పంజాబ్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే రెవల్యూషనరీ టెర్రరిజం ఎక్కువగా ఫ్రీడమ్ మూమెంట్లో ఎక్కడ ఎక్కువగా ఉందంటే మనకి ఇండిపెండెన్స్. సో గెస్ట్ చేయాలనుకున్నామంటే ఈస్ట్ బెంగాల్కి గెస్ట్ చేస్తాం. ఇది గెస్ వర్క్ అంటే ఇదేంటి, జీరో నాలెడ్జ్ ఉండే పర్సన్ చేసే పని. లేదు నాకు ఎగ్జాక్ట్ నాలెడ్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాను, 40 తెలుసు, మిగిలిన చాలా అటెంప్ట్ చేయాల్సి ఉంది, అన్నీ డౌట్గా ఉన్నాయన్నప్పుడు యూ గో ఫర్ ద బెస్ట్ చాయిసెస్. యూపీఎస్సీలో బెస్ట్ చాయిసెస్కి వెళ్ళాలంటే ఇవే. ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ మనకి ఎగ్జాక్ట్గా చాయిస్ ఏదో మనం సెలెక్ట్ చేస్తాం. మనకి ఆ చాయిస్ కూడా చూడండి, ఎలిమినేట్ చేస్తే మన ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది. సో ఇక్కడ చూడండి 1908 బర్రా డెకాయిటీ వచ్చేసి ఆర్గనైజ్ బై డెక్కా అనుశీలన్ అండర్ పులిన్ దాస్ అనే వ్యక్తి ఇక్కడే ఫోటోలో ఉన్నారు సరే, ఇతనే పులిన్ దాస్. ఇతను ఏం చేశాడంటే బర్రా డెకాయిటీని కొనసాగించారు. బర్రా డెకాయిటీ అనేది జనరల్గా మేజర్ టాపిక్గా ఉండదు, కానీ యూపీఎస్సీలో ఆల్రెడీ అడిగారు 1995లో. అంటే క్వశ్చన్స్ అనేది డెప్త్గా ఉంటుంది, కొద్దిగా థింక్ చేసేలా ఉంటుంది. ఎలిమినేషన్స్లో కూడా మన డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి, కానీ అవి మనము కొద్దిగా థింక్ చేయాలి. సో ఇంపార్టెంట్గా ఈ టాపిక్ ఏంటంటే అనుశీలన్ సమితి అనేది ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్, బెంగాల్లో స్థావరం. సో అందుకే ఒక విషయం చదివేటప్పుడు ఎక్కడ ఏందనేది మనం చదవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, బర్రా డకాయిటీ అంటే బర్రా అనేది ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జమీందార్ అండి. బర్రా అనేది ఒక జమీందార్ జమీందారు వాళ్ళని ఏంటంటే ఈ పులిన్ బలిహోర్ దాస్ అంటారు. సో పులిన్ దాస్ ఏం చేశారంటే అంటే అతనికి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని వెంటనే పోయేసి పడవ మార్గాలు వేరే వేరే మార్గాల్లో పోయేసి పట్టపగలు ఆ జమీందార్ని అటాక్ చేసి డెకాయిటీ అంటే ఏంటి, డెకాయిటీ అంటే దోపిడీ చేసి ఉన్నవన్నీ కూడా దోచుకొని వెళ్ళారు. తర్వాత కేసులు వేశారు, అన్నీ జరిగాయి. ఇంకా కాంగ్రెస్లో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యాడు, చాలా ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేశాడు. అవన్నీ మనం ఫర్దర్గా చూసుకుందాం. సో ఇప్పుడు మనకి అర్థమైంది. సో బర్రా డెకాయిటీ అంటే ఏంటి, ఓకేనా, ఒక ఈస్ట్ బెంగాల్లో జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడ అంటే ఈస్ట్ బెంగాల్ అంటే ముఖ్యంగా ఢాకా అంటే మనకు తెలుసు కదా, ప్రెసెంట్ డే బంగ్లాదేశ్ క్యాపిటల్. ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. మీకు కొద్దిగా ఫ్యాక్చువల్ కాబట్టి మనం సింపుల్గా వెళ్ళిపోతున్నాం. డీటెయిల్ స్టడీ వచ్చేసి డీటెయిలేషన్ వచ్చేసి చూద్దాం. ఈ క్వశ్చన్ అందరికీ తెలుసు కానీ తప్పు చేస్తాం. అలాగే 1930 మహాత్మా గాంధీ స్టార్టెడ్ సివిల్ డిసోబిడియెంట్ మూమెంట్ ఫ్రమ్. నేను చెప్పాను ఇందాక చెప్పిన క్వశ్చన్స్కి ఇది రిలేట్ అవుతుందని, ఎందుకంటే ఇక్కడే సివిల్ డిసోబిడియెంట్ మూమెంట్ అంటే దండి మార్చ్ అంటాం, దండి మార్చ్ అని కూడా అంటారు, సాల్ట్ సత్యాగ్రహ అంటారు, ఓకేనా. ఇవన్నీ ఏంటి, దీనికే మనం పెట్టుకున్న పేర్లు. కాకపోతే ఒకటి, గాంధీ ఏం చేస్తాడు, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు, తన ఆశ్రమం నుంచి స్టార్ట్ చేస్తాడు, ఓకేనా.
ఆశ్రమం నుంచి స్టార్ట్ చేసి 78 మైళ్ళు నడిచి అక్కడ దండి అనేది ఒక కోస్టల్ రీజియన్. అక్కడ దండి, ఇక్కడది దండి. సో దండి అనే చోట ఏం చేస్తాడంటే ఇక్కడ దండి కాదు, ఇక్కడ వచ్చేసి సబర్మతి. అతని ఆశ్రమం ఎక్కడ ఉంది? సబర్మతి. తన ఆశ్రమం నుంచి తన యొక్క సపోర్ట్స్ అంతా తీసుకుంటూ నడిచి అక్కడ పోయేసి సాల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాడు. సాల్ట్ ప్రొడ్యూస్ చేయడంతో అక్కడ సాల్ట్కి అగెన్స్ట్గా, అంటే బ్రిటిష్ యొక్క సాల్ట్ లాస్కి అగెన్స్ట్గా అతను పోరాటాన్ని దండిలో స్టార్ట్ చేస్తాడు. అంటే దండికి నడిచి వెళ్ళేది ఎక్కడి నుంచి? సబర్మతి నుంచి. సో సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సబర్మతి ఆశ్రమం నుంచి దండికి. సో ఆన్సర్ ఏంటి? సి సబర్మతి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎలిమినేషన్ పద్ధతులు ఈజీగా చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటే స్టార్టెడ్ అన్నారు, సేవాగ్రామంలో స్టార్ట్ కాలే, ఎక్కడ బుక్స్లో కూడా లేదు, వర్ధాలో స్టార్ట్ కాలే. ఈ రెండిట్లో డౌట్ వస్తుంది. కొందరు దండి ఆన్సర్ చేసి బయటకు వచ్చేసారు, కరెక్ట్గా ఆన్సర్ చేశాను సార్, ఖచ్చితంగా నేను క్లియర్ చేశారు అనుకుంటారు. అలాంటి తప్పులే మనం చేయకూడదు. ఎందుకంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్స్ అంటే దండి మార్చిన ఎక్కడన్నా చదివేస్తుంటారు. సో దండి అంటే దండి, ఓకే గో ఫర్ ఇట్ అంటారు. కానీ క్లియర్గా మనం అనలైసిస్ చేయాలి. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఒక నార్మల్ ఆస్పిరెంట్కి డిఫరెన్స్ ఏంటంటే అదే. యూపీఎస్సీ ఆస్పిరెంట్ వచ్చేసి ఎందుకు జరిగింది, ఏంటి, ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది మనం క్లియర్గా తెలుసుండాలి. అదే ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఓకేనా? అక్కడే మనకి సేవియర్ అవుతారు. జస్ట్ దండి మార్చ్, సాల్ట్ సత్యాగ్రహ, ఊరికి అవి ఏమి చదువుకుంటూ పోయి ఉంటే నార్మల్ ఆస్పిరెంట్. యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంటే ఏం జరిగింది అనేది ఒక స్టోరీ తెలియాలి, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా తెలియాలి. సో ఇప్పుడు చెప్పచ్చు ఇట్స్ ఏ సబర్మతి ఆశ్రమం. ఓకే, యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకేనా? ఇక్కడ చూడండి 12th March వచ్చేసి గాంధీ స్టార్టెడ్ సివిల్ డిసోబీడియన్స్ బై స్టార్టింగ్ దండి మార్చ్ ఫ్రమ్ సబర్మతి ఆశ్రమం. సబర్మతి ఆశ్రమం గుజరాత్ నుంచి స్టార్ట్ చేసి దండిలో 6th April రీచ్ అవుతారు. అక్కడికి రీచ్ అయ్యేసి సాల్ట్ రాస్ని బ్రోక్ చేసి, ఇక్కడ చూడండి ఈ సింబల్ చూసి, ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మహాత్మా గాంధీ నడిచి వెళ్తున్నారు. ఫైనల్గా దండిలో పోయేసి ఉప్పు సత్యాగ్రహం కూడా మనం అంటాము. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ఇట్ ఫర్ ద డే. ఒక 5 questions డీటెయిల్ అనాలిసిస్ చేసాము. ఎందుకు 5 చేస్తున్నాను అనేది కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కూడా ఒక రోజులో బ్రెయిన్ వాష్ చేసుకోలేం. అలాగే పైన చదువుకు వెళ్ళడానికి ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డీటెయిల్ స్టడీ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. సో మనం డీటెయిల్ చదవాలి, రోజు ఒక అరగంట అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద స్పెండ్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్, దిస్ ఈస్ ఇట్ ఫర్ ద డే. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ 5 questions వస్తాం. 1995 అడిగిన వాటిలోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, చాలా కష్టపడి వర్క్ చేసి చాలా డీటెయిల్గా మీకు స్టడీ సబ్జెక్ట్ అని ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు లైక్ చేయండి. అలాగే కమెంట్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకున్నారంటే చెప్పండి, మేమంతా కూడా ఇంప్రూవ్ చేసుకుంటాము. ఇంకా మీకు ఒక టాప్ క్లాస్ కంటెంట్ అనేది ఇప్పుడు ఇంకా టాప్ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నాం, డీటెయిల్ స్టడీ ప్రొవైడ్ చేస్తున్నాం. కాకపోతే కమెంట్ చేస్తున్నాం అంటే ఒక స్పోర్టివ్నెస్, నచ్చిందని చెప్పారంటే ఒక ఎంతూజియాజం. ఓకే, ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, సో యూ కెన్ మేక్ మచ్ మోర్ అనే ఒక సపోర్టివ్ ఎలిమెంట్ అనేది దొరుకుతుంది. ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ చెప్పాను ఆఫ్లైన్ ఆన్లైన్ కోర్సెస్ గురించి డీటెయిల్స్ అనేది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫీజ్ డీటెయిల్స్, ఇంకేమైనా మన ఇన్స్టిట్యూట్లో విశాఖపట్నంకి వచ్చి చదువుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ యూపీఎస్సీకి డీటెయిల్గా ఎంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అంతే క్లాసెస్లో డీటెయిల్ జరుగుతుంది. శ్రీకాకుళం కూడా మనకి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. సో ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఫర్దర్గా కూడా కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అని పొందొచ్చు. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావింగ్ నైస్ డే. బాయ్, టేక్ కేర్.